హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాన్వి వ్లాగ్స్. హలో అండి, మేము ఇలా ఎన్జీ కాలేజీలో ఏర్పాటు చేసిన తాజ్మహల్ ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళిపోయామండి. ఇక్కడ మేము మా పిల్లలు చాలా ఎంజాయ్ చేసామండి. అక్కడ ఏమేమి ఉన్నాయో మీకు అన్ని వీడియోలో క్లియర్గా ఒక్కొక్కటిగా చూపిస్తాను. చూసి ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకోసం పెడుతూనే ఉంటాం. ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎంట్రన్స్ ఫీజు వచ్చేసి పెద్దవాళ్ళకు 80 రూపాయలు, చిన్నపిల్లలకు 50 రూపాయలు. చిన్నపిల్లలు అంటే 5 years అబోవ్ వాళ్ళకి, 5 years to 10 years. ఎంట్రన్స్లో మనకు వెల్కమ్ బోర్డు ఉందండి. అందులో నుంచి లోపలికి వచ్చేస్తే రెండు వైపులా హోర్డింగ్స్ పెట్టారండి. స్టార్టింగ్ హోర్డింగ్స్ వచ్చేసి రాజుల కాలం నాటి రాజమహల్ హోర్డింగ్స్ పెట్టారండి. ఇందులో నుంచి నడుచుకుంటూ వెళ్తా ఉంటే నిజంగా రాజభవనంలోకి వెళ్తున్నట్టే ఉందండి. చాలా బాగుందండి. నెక్స్ట్ వచ్చేసి చాలా సీనరీస్ పెట్టారండి. ఇక్కడ పిల్లల కోసం ఫొటోస్ తీయడానికి పెద్ద పెద్ద ఇంద్రభవనం లాంటి హోర్డింగ్స్ పెట్టారండి. ఇక్కడ ఫొటోస్ తీస్తే మాత్రం నిజంగా అదే లొకేషన్లో మనం ఉన్నామా అన్నట్టే ఫీలింగ్ వస్తుంది. చాలా బాగుందండి అసలు. అందరూ ఇక్కడే చాలా సమయం కేటాయిస్తున్నారండి ఫోటోలు తీయడానికి. అంత బాగుంది లొకేషన్ అయితే. పిల్లలు మేము అందరం కలిసి ఇక్కడ చాలా ఫొటోస్ అయితే దిగామండి. ప్రపంచంలోనే ఎంతో ఫేమస్ అయిన టూరిస్ట్ ప్లేస్లో హోర్డింగ్స్ అయితే పెట్టారండి. వాటి ముందు ఫొటోస్ దిగితే నిజంగా అక్కడ ఉన్నట్టే ఫొటోస్ వచ్చాయండి. మనం నిజంగా అక్కడికి వెళ్ళి దిగినట్టే ఫొటోస్ వచ్చాయండి. సీనరీస్ దాటి లోపలికి వచ్చిన తర్వాత మంచి తాజ్మహల్ సెట్ అయితే వేశారండి. చాలా బాగుందండి. చూస్తే నిజంగా ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ని చూసిన ఫీలింగ్ అయితే వచ్చేసిందండి. తాజ్మహల్ ముందు వాటర్ ఫౌంటైన్ అయితే పెట్టారండి. చాలా బాగుందండి. దాని ముందు నిజంగా ఆగ్రాలో మనం తాజ్మహల్ చూస్తే ఎలా ఉంటుందో సేమ్ అదే ఫీలింగ్ కలుగుతుందండి. ఇక్కడ తాజ్మహల్ పైకి అయితే ఎక్కేసామండి స్టెప్స్ ఎక్కి. చాలా బాగుందండి నిజంగా. లోపల ఎలా ఉందో అక్కడ తాజ్మహల్ చూస్తే అక్కడ ఎలా ఫీలింగ్ వస్తుందో సేమ్ ఇక్కడ కూడా అదే ఫీలింగ్ వస్తుందండి. ఇక్కడ అందరు ఫొటోస్ అయితే దిగారండి. మేము కూడా ఇక్కడ మంచి ఫొటోస్ అయితే దిగాము. ఇక్కడ ఏర్పాటు చేసిన లైటింగ్ అయితే చాలా బాగుందండి. ఇక్కడికి మీరు రావాలనుకుంటే నైట్ టైం మాత్రమే రండి. ఈ లైటింగ్స్తో చాలా బాగుంటుంది. పైకి వెక్కాకైతే కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. చూడండి, చుట్టూ తిరిగేటప్పుడు ఎడ్జ్ల దాకా వెళ్ళకండి. మేమైతే వెళ్ళినప్పుడు ఒక పాప అయితే అందులో పడిపోయిందండి. కొంచెం జాగ్రత్తగా వెళ్ళి చూడండి. ఫొటోస్ తీయడానికి మాత్రం చాలా మంచి ప్లేసెస్ అయితే ఏర్పాటు చేశారండి. ఇక్కడ చూడండి, మేము మా పిల్లల మంచి ఫొటోస్ అయితే దిగాము. రకరకాల షాపింగ్స్ అయితే పడ్డాయండి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరూ. చిన్నపిల్లలు అయితే రకరకాల బొమ్మలు ఉన్నాయండి చిన్నపిల్లలు కొనుక్కోవడానికి. ఇక్కడ పెద్దవాళ్ళు లేడీస్ షాపింగ్ చేయడానికి కూడా మంచి జ్యువెలరీస్ సెట్స్ కానీ, క్లిప్స్ కానీ, హెయిర్ బ్యాండ్స్ కానీ, అన్ని బ్యాంగిల్స్ కానీ చాలా బాగున్నాయండి. ప్రైజెస్ కూడా రీజనబుల్లే ఉన్నాయి. పిల్లలకి ఎంతో ఇష్టమైన స్టేషనరీస్ కూడా ఉన్నాయండి. స్టేషనరీ దగ్గర అయితే చాలామంది పిల్లలు ఆగేసి రకరకాల బొమ్మలు అయితే కొనుక్కున్నారండి ఇక్కడ. ఇవన్నీ దాటుకొని వచ్చిన తర్వాత పిల్లలది గేమ్స్ జోన్ అయితే వచ్చేసిందండి. తినడానికి ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయండి, కానీ చాలా కాస్ట్ అయితే ఎక్కువగా ఉందండి. రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయండి.
పిల్లలైతే ఇక్కడ ఒక రైడ్ అయితే ఎక్కారండి, కానీ ఒక్కొక్క రైడ్కి మాత్రం చాలా కాస్ట్ అయితే పెట్టారండి. ఒక్కొక్క దానికి 80 రూపీస్ ప్రైజ్, 100 రూపీస్ ప్రైజ్ పెట్టారండి. మరీ ఎక్కువగా పెట్టారండి. ఇది చూస్తే ఫస్ట్ ఏమో చాలా స్లోగా పోయినట్టు అనిపించింది, తర్వాత చాలా స్పీడ్ అయిపోయిందండి బాబాయ్. చూస్తుంటే మాకే కళ్ళు తిరిగిపోయినాయి ఇక్కడ. అందులో కూర్చున్న వాళ్ళు మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తున్నారండి. ఇక్కడ మా చిన్న పాప కోసం అయితే మేము ఒక రైడ్ అయితే ఎక్కామండి అందరం కలిసి. చాలా ఎంజాయ్ చేసింది మా పాప అయితే, ఫుల్ హ్యాపీగా అనిపించింది మాకు. ఎలా ఉంది ఎలా ఉంది పల్లె? చూసుకోలేదా? చెప్పు ఎలా ఉంది? నెక్స్ట్ మా పిల్లలు డ్రాగన్ రైడ్ అయితే ఎక్కారండి. వామ్మో, ఇది కింద ఉన్న వాళ్ళకి చూస్తేనే కళ్ళు తిరుగుతున్నాయి. మరి వాళ్ళు ఎక్కిన వాళ్ళు ఎలా ఉన్నారో ఏమో లోపల. మాకైతే కింద నుంచి చూస్తుంటే మస్తు భయం వేసింది. ఫస్ట్ మాత్రం కొంచెం స్లోగానే అనిపించింది, నెక్స్ట్ వచ్చేసి చాలా స్పీడ్ చేసాయండి. అది చాలా హైట్ నుంచి వచ్చేస్తుంది కిందికి. మా అమ్మాయి అయితే ఫుల్ భయపడుతుంది, కళ్ళు మూసుకొని అసలు దిగేంత వరకు కూడా కళ్ళు తెరవలేదండి మా పాప. అన్ని రైడ్స్ అయితే కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి తాజ్మహల్ దగ్గరికి అయితే వెళ్ళామండి. ఇక్కడ మళ్ళీ కొన్ని ఫొటోస్ అయితే దిగాము. మా పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేశారండి, బాగా అలసిపోయారు కూడా. ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.